అంటే కొంతమంది శాసనసభ్యులు తమ పరిధులను దాటి వ్యవహరిస్తూ ఉంటే కొంతమంది శాసనసభ్యుల దగ్గర ఉండేటువంటి అనుచర గణం మరింత విస్తృతమైనటువంటి వ్యవహారాల జోలికి వెళ్ళి మరింత అపకీర్తిని తీసుకొస్తున్నారు. ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలి, లేక పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలి, నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలి, లేదా ఎమ్మెల్యేకి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలి. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి విధానాలు, వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు అవి కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 100 పనులు ఉంటాయండి. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం, ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం, ఇలా ఉంటాయి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఉండేటువంటి ఆయన శాఖ, ఆయన పార్టీ ఆయనకు బిజీ ఉంటుంది. లోకేష్ గారికి ఆయన పార్టీ, ఆయన శాఖ, ఆయన విధానాలు, ఆలోచనలు ఆయన బిజీగా ఉంటుంది. వీళ్ళు ఎవరైనా చేస్తే ఏదైనా మంచి చేసి తీసుకురావాలి, కానీ మంచి కాకుండా అది విమర్శకి తావిచ్చే విధంగా, అది వాళ్ళకి చెడ్డ పేరు రావటమే కాకుండా కూటమికి చెడ్డ పేరు వచ్చేదానికి అనేక సందర్భాల్లో కారణమవుతూ ఉంది. సరే, అది ఒకరా ఇద్దరా అంటే దాదాపుగా ఇప్పుడు ఒక 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేల యొక్క వ్యవహరిస్తున్నటువంటి తీరు కొంత చర్చనీయాంశం అవుతుంది. సరే, ఇందుట్లో ఫ్యాక్ట్ ఏంటి, వాస్తవాలు ఏంటి, లేకపోతే నిజాలేంటి అనేది రకరకాలు. ఇందుట్లో ఒకటైతే వాస్తవం ఏంటంటే ఎక్కడికక్కడ ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే ఎంతో కొంత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అనేక అంశాలలో వాళ్ళ ఆధిపత్యం కొనసాగించుకోవటం కోసం, లేదా వాళ్ళ మాట నెగ్గించుకోవటం కోసం, వాళ్ళు చెప్పింది జరగాలనేటువంటి భావన కోసం ప్రయత్నిస్తూ ఉండటం అనేటువంటిది ఆ శాసనసభ్యుడు ఆ నియోజకవర్గంలో అది కోరుకోవటంలో తప్పులేదు, అంతే కదా. కాకపోతే ఆ అంశాలు ఎలాంటివి, ఏ పరిధిలో వెళ్ళాలి, ఏ పరిధి దాటి వెళ్ళకూడదు, వివాదాలకు వెళ్ళడం అనేటువంటిది అది మంచిది కాదు. సింపుల్ ఎగ్జాంపుల్ అంటే నిన్న ఇటీవల రామాయపట్నం పోర్టు నవయుగ విశ్వేశ్వరరావు గారికి దాదాపు ఖరారైంది. నవయుగ విశ్వేశ్వరరావు గారు అనేటువంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఒక పెద్ద ప్రముఖ కంపెనీ. ఆయనకున్నటువంటి గుడ్ విల్ వేరు, మంచి పేరు. మరి అలాంటిది ఆయన అక్కడ రామాయపట్నం పోర్టు ఆయనకు రావటంతో ఆయన అక్కడ పనులు ప్రారంభిస్తున్నటువంటి సమయంలో ఎవరైతే ఎమ్మెల్యే అనుచర గణం అని చెప్పేటువంటి ఏదో తుత్తాయి బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు అక్కడికి పోయి ఆ వర్కులు మాకు ఇవ్వాలి, ఈ వర్కులు మాకు ఇవ్వాలి అని చెప్పని ఏలు పెట్టేటువంటి ప్రయత్నాలు. ఇప్పుడు దేశంలోనే అటు మోడీ గారితో చూసాం కదా గతంలో, ఆ రోడ్స్ అవన్నీ ఇనాగరేషన్స్, అలాంటి పెద్ద పెద్ద వర్కులు చేసేటువంటి వాళ్ళు ఇక్కడ ఈ తుత్తాయి వ్యవహారం చేసే వాళ్ళతోటి వాళ్ళు ఎక్కడ ఫేస్ చేస్తారు? జనరల్గా పోర్ట్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇన్స్టిట్యూషన్. అది వర్క్ ఇస్తే ఆ వర్క్ని డెవలప్ చేసి ఆ వర్క్ని అది చేయటం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఆ ఇన్స్టిట్యూషన్ డెవలప్ అయ్యింది. ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వస్తుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి తోడ్పాటుకు ఉపయోగపడుతుంది. మరి అలాంటి ఇన్స్టిట్యూషన్ ఒకటి అక్కడ పోర్ట్ వస్తున్నప్పుడు దాన్ని ఎంతో చక్కగా స్వాగతించి దాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అక్కడ ఉన్న లోకల్లో గల్లీ బ్యాచ్కి తెలవదు కదా ఇది. వాళ్ళు ఎంతసేపుడికి మాకు ఆ గ్రావెల్ ఇవ్వాలి, లేకపోతే అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని చెప్పని ఏలు పెట్టడంతో ఆ చెడు పేరు ఎవరికి వచ్చింది? ఎమ్మెల్యే గారికి వస్తుంది ఆ చెడు పేరు. మరి దాన్ని నియంత్రించుకోవాల్సుకుని కాపాడుకోవాల్సింది ఎవరు? ఎమ్మెల్యే గారే కాపాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నియంత్రించాలి. నియంత్రించకపోతే ఆయనకి ఆ నెగిటివ్ ఆయన మీదకి వస్తుంది. అంటే ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ అక్కడికి వస్తుందంటే రేపు దానివలన ఎంత టర్న్ ఓవర్ వచ్చింది, ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూస్ ఎంత పెరుగుతాయి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు, ఇట్లాంటివి చాలా ఉంటాయి. అట్లాంటి వాటి విషయంలో అందుట్లో నవయుగ లాంటి ఒక ప్రముఖ కంపెనీల విషయంలో ఎవరైనా కానీ శాసనసభ్యులు కావచ్చు, అక్కడ ఉన్న అధికార యంత్రం కావచ్చు, జాగ్రత్తగా బాధ్యతతో ఉండి అక్కడ డెవలప్మెంట్ ఆ గ్రోత్కి పనికొచ్చే విధంగా ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటిది శ్రేయస్కరం. అలా కానప్పుడు ఏమైందంటే వివాదాలు అవుతుంటాయి. ఆ వివాదాలు అయితే అది ఎవరు ఎట్నుంచి ఎడిపోయినా కానీ అంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ చివరికి అది ఆయన మెడకి చుట్టుకునేటువంటి పరిస్థితి అయింది. ఎవరికి? ఎమ్మెల్యే గారికి. సరే, అనిల్ ఉన్నట్లున్నాడు. మొన్న మన
జేసీ వాళ్ళది కావచ్చు, అట్లా ఆదినారాయణ గారు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, అక్కడ మన కొలికపూడి గారిది కావచ్చు, నిన్న అరవింద్ బాబు గారిది. ఆయన చేసింది, ఆయన తన కంపెనీలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని తన కాన్స్టిట్యున్సీ వాళ్ళకి అడగడం తప్పులేదు. కాబట్టి అక్కడ వ్యవహరించిన విధానం అది కొంత కాంట్రవర్సీ అయింది. ఆ వివాదం ఆయన్ని సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే, కొంచెం పద్ధతిగా వ్యవహరిస్తే, కొంచెం సంస్కారవంతంగా వ్యవహరిస్తే, కొంచెం ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తే ప్రతి సమస్యకి పరిష్కారం దొరికిద్ది. అలా కాకుండా ఎలా పడితే అలా వ్యవహరిస్తే ఏమైందంటే బ్యాడ్ ఏమో వాళ్ళకి, పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కదా. అనిల్ ఏంటి మొత్తానికి ఆ పోర్టు విషయంలో కొంత వివాదం, ఇక్కడ ఏమన్నా ఈయన వివాదం ఏంటి అసలు? అంటే రాజకీయాల్లో ఒక పద్ధతి ఉంటుంది సార్. సహజంగా ఎవరు తప్పు చేసినా అక్కడున్న ప్రధాన నాయకుడు ఆ తప్పును మోయాల్సి వస్తుంది. అంటే క్షేత్రస్థాయిలో తప్పు జరిగితే అది ఎమ్మెల్యే మీద పడుతుంది, ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ముఖ్యమంత్రి మీద పడుతుంది. అల్టిమేట్ గా రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు ఇది పెద్ద ఎదురు దెబ్బ. అయితే ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిణామాలు కూడా అదే విధంగా కనిపిస్తా ఉన్నాయి కూటమి ప్రభుత్వానికి అనేక చోట్ల. వాటి విషయంలో అధినాయకత్వం కొత్త ఆలోచన చేస్తా ఉంది. అంటే నాయకుల యొక్క దూకుడు కావచ్చు, లేదంటే వారి తప్పిదాలను కూడా గుర్తించి ఐడెంటిఫై చేసి ఘాటు హెచ్చరికలు చేస్తా ఉన్నారు. చాలా గట్టిగా మందలిస్తున్న పరిస్థితులు కూడా 4 walls మధ్య చాలా బలంగా జరుగుతా ఉన్నాయి. అయితే తరచూ ఎక్కడో చోట ఇలాంటి పరిణామాలు ఉత్పన్నం అవటం అనేది కొంత ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న ఆందోళనలో కూడా టీడీపీ అగ్రనాయకత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీరు ఏదైతే తమ పార్టీ క్యాడర్ పట్ల ఒక ఇంత ఆందోళన వ్యక్తం చేస్తారు కొన్ని సంఘటనల పట్ల. అయితే ఆయా నాయకులు పిలిపించి కూడా ఇటీవల మాట్లాడారు. ఇటీవల చోటు చేసుకున్నటువంటి అనేక ఘటనలు ఉన్నాయి. నర్సాపేట ఎమ్మెల్యే గారు ఏదైతే ఎక్సైజ్ కి సంబంధించిన కార్యాలయానికి వెళ్ళి అక్కడ చేసినటువంటి హడావుడి కావచ్చు, ఈ రోజు కొన్ని పత్రికల్లో వస్తున్నటువంటి ఇంటూరు నాగేశ్వరరావు అంశం కావచ్చు, ఇలా అనేక విషయాలు ఉన్నాయి సార్. వీటన్నిటి పట్ల కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా సరిదిద్దే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఒక విషయం అయితే వాస్తవం, రాజకీయాలలో సుదీర్ఘకాలం ప్రస్థానం కొనసాగేయాలంటే ఒడిదుడుకులను తట్టుకోవడంతో పాటు కొన్ని పద్ధతులు అవలంబించుకోవాలి. వాటి ఆధారంగా పనిచేసుకుంటూ కూడా ఓర్పు నేర్పుతో వాటన్నిటిని అధిగమించి ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి. వాస్తవానికి గడిచిన 5 ఏళ్ళు రాజకీయ పరిపాలన ఏ విధంగా ఉందో చూసిన తర్వాత ప్రజలు 164 సీట్లతో కూటమికి భారీ మెజార్టీని కట్టబెట్టారంటేనే వీరు పద్ధతిగా ఉంటారు, పరిపాలన బాగా చేస్తారు, ప్రజలకు ఉపయోగపడతారు అనే అంశాలను క్రైటీరియా తీసుకొని చేశారు. అయితే అలాంటి విషయాలకు కొంత భంగం కలిగినప్పుడు మళ్ళీ గత పాలకులు తప్పిదాలు వీరు చేస్తే ఖచ్చితంగా గత పాలకులకు వచ్చిన పరిస్థితి వీరికి కూడా వచ్చే ప్రమాదం ఉంది. అయితే దాన్ని గుర్తు పెట్టుకోవాలనేది కొంత అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఆయా నాయకులకు వర్తిస్తుంది. అట్ ది సేమ్ టైం టీడీపీ హైకమాండ్ కూడా జరుగుతున్న ఈ ఘటనల పట్ల అప్రమత్తం అవడమే కాకుండా ఆ నాయకులు పిలిపించుకొని మాట్లాడటం, మందలించడం కావచ్చు, లేదంటే దాన్ని నష్ట నివారణ చర్యలు చేయడం కావచ్చు, ఇలాంటి పరిణామాలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నారు సార్. ఏదైనా కానీ బాధ్యత ఉండాలి. బాధ్యత లేకపోతే అది చాలా చెడ్డ పేరు వస్తుంది. సరే కానీ చూద్దాం.